ఉమ్. నిన్న ఆయన బయటకు వచ్చాడండి, మీటింగ్ పెట్టాడు పెద్ద మనిషి. సో ఆయన ఏమంటాడు, మళ్ళీ మందే అధికారం, ప్రజల్లో ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతుంది, ఇక మళ్ళీ లేవదంట, పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్ళీ వెనక్కిపోతుంది, అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది, కాంగ్రెస్ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కాంగ్రెస్ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే ముందు నువ్వు ప్రజల్లోకి రావాలి సార్. నువ్వు ఫామ్ హౌస్లో కూర్చుంటే వెళ్ళదు అది. ఏడాది పొడవునా బీఆర్ఎస్ రజతోత్సవాలు నిర్వహించాలి. బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపు, పార్టీ సభ్యత్వ నమోదు, ప్లేనరీపై చర్చ అంట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ప్రజలకు నచ్చడం వల్ల కాదు, ఆ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలను నమ్మి ప్రజలు ఓటేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్కి అచ్చిరాలేదు. తొందరపడవద్దని ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చాం. తాగునీరు, సాగునీరు, కరెంటు, విద్య, వైద్యం ఇలా అన్ని రంగాల్లో సర్కారు విఫలమైంది. ప్రజల్లో ప్రభుత్వ గ్రాఫ్ గణనీయంగా పడిపోతుంది, అది ఇక లేవదు అని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారంట. అన్ని వర్గాల ప్రజలు రోడ్డును పడ్డారంట. నిన్న వచ్చాడు ఈయన, మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. ఒక ఓటమికే కొట్టుకుపోయే పార్టీ కాదు బీఆర్ఎస్. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తెలంగాణను సాధించి అద్భుతంగా తీర్చిదిద్దిన పార్టీ. నియోజకవర్గాల పునరుజ్జీవనం జరుగుతుంది. అసెంబ్లీ స్థానాలు 160 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరే ఎమ్మెల్యేలు అవుతారు. మహిళా రిజర్వేషన్లు కూడా వస్తాయి. తొందరలో పార్టీకి ఒక మహిళా ప్రెసిడెంట్ కూడా రాబోతున్నారు అని చెప్పారు. ఇక్కడ ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది, పాపం ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక కన్ఫ్యూజన్లో ఉంటారండి. ఎందుకంటే కేటీఆర్ కనపడితే సీఎం అని అరుస్తారు, హరీష్ రావు కనపడితే సీఎం అని అరుస్తారు, కవితమ్మ కనపడితే సీఎం అని అరుస్తారు, కేసీఆర్ కనపడితే సీఎం అని అరుస్తారు. పాపం ఇంతకీ నలుగురిలో ఎవరు సీఎం క్యాండిడేట్? ఎవరి కోసం అరవాలో, ఎవరిని సీఎం చేయడం కోసం పోరాడాలో పార్టీ కార్యకర్తలకి పాపం అర్థం కావట్లా. వాళ్ళు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎవరిని సీఎం అనాలో అర్థం కాని దిక్కుచోతున్న పరిస్థితిలో పాపం ఈ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. సరే, అది వాళ్ళ ప్రశ్నలు అనుకోండి. ఇప్పుడు కానీ ఈయన వచ్చి ఏమంటాడు, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది అంటాడు. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ సూపర్ సక్సెస్ అయింది, ఫెయిల్ అయిందని మేము కూడా చెప్తలేదు, కానీ ఫెయిల్ అయిపోయింది అది కూడా. కానీ దేనికి ఫెయిల్ అయింది అంటే ఏ కారణాలతో ఫెయిల్ అయింది? గత 10 సంవత్సరాలుగా మీరు చేయబట్టే ఫెయిల్ అయింది కదా. విద్యా వైద్యం కోసం మీరు చేసిన వాటినే వీళ్ళు ఫాలో అవుతున్నారు, ఎందుకంటే మీరేం డబ్బులు మిగల్చలేదు. ఇక నీళ్ళ కోసం అంటారా, నీళ్ళ కోసం మీరు చేసినంత ఎవడు చేయలేదు. తెలంగాణ ప్రజల్ని మోసం, ఏదో అప్పుల కుప్ప అయిపోయింది రాష్ట్రం. మొన్న ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామనే అన్నారు, మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రం ఇప్పుడు అప్పుల కుప్పగా మారిపోయిందని. దీనంతటి కారణం ఎవరు సార్? మీరు పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ప్రచారానికి వచ్చారు, ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు అడ్రస్ లేని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతా అంటున్నారు. మళ్ళీ ఎప్పుడు అంటున్నారు ఈ సభ, ఏదో సభ పెడతా అంటున్నారు, ఎప్పుడండి? ఏప్రిల్ 27 అంట. వామ్మో, ఆ మధ్య ఏదో ఫిబ్రవరిలో సభ వచ్చేస్తుంది అన్నారు, మార్చి అన్నారు, చివరికి ఏప్రిల్కి పోయింది. మరి అప్పటికైనా మీరు వస్తారో రారో డౌటే. ఈలోపు స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోవచ్చు, ఇవన్నీ అయిపోవచ్చు, అప్పటికి వస్తారేమో బయటికి మెల్లగా తెలియదు. దాదాపు 2 గంటల పాటు ఆయన మాట్లాడాడంట. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు రాబోతుంది, ఆ 10 నియోజకవర్గాల ఉప ఎన్నికలు ఖాయం, అందుకు సిద్ధంగా ఉండండి. గులాబీ పార్టీ ఆవిర్భవించింది 25 ఏళ్ళ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది పాటు వేడుకలు నిర్వహించాలని, పార్టీ సంస్థాగత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహిద్దామని ఆయన పిలిపించారంట. ఈలోపు కనుక వాటిని ఏమంటారు, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తర్వాత మిగతా ఎన్నిక అన్నింటిలో గుండు సున్నా వచ్చిందనుకో, ఆ ఏప్రిల్ 27 కూడా బయటరాడు పెద్ద ఆయన. అంటే ఓడిపోతే వెళ్ళిపోవటమేనా? ప్రజా సమస్యల గురించి పోరాడాలి కదా. ఓడిపోవటం ఇంటికి వెళ్ళిపోవటమేనా? ఈ మధ్య కొంచెం జగన్ బయటకు వస్తున్నాడు. మొన్నటిదాకా జగన్ కూడా ఇంట్లోనే కూర్చున్నాడు ఓడిపోయాడని చెప్పి, ఇప్పుడిప్పుడే కొంచెం బయటకు వస్తున్నాడు జగన్ మామయ్య కూడా. మళ్ళీ తెలంగాణలో చంద్రబాబు అంట. ఇక ఇదొకటి తయారైద్దండి. ఈ బీఆర్ఎస్ వాళ్ళకి, అదే ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాటెవర్, వీళ్ళకి వాళ్ళు ఓడిపోతుంటేనో, వాళ్ళకు ఒక కష్టం వస్తుంటేనో, వాళ్ళకు ఒక ప్రాబ్లం వస్తుంటేనో చంద్రబాబు గుర్తొస్తాడు వీళ్ళకి. ఇదిగో చంద్రబాబు వచ్చేస్తున్నాడు, తెలంగాణని ఆక్రమించేస్తున్నాడు, తెలంగాణ మీద మళ్ళీ ఆంధ్ర వాళ్ళ పెత్తనం రాబోతుంది, ఇంకేముంది అని చెప్పి వాళ్ళు ఒక రూమర్ పుట్టిస్తారు. అప్పుడు తప్ప మిగతా ఎప్పుడు వీళ్ళకి చంద్రబాబు గుర్తురాడు, తెలంగాణ జరుగుతున్న అన్యాయం గుర్తురాదు.
వీళ్ళ హయాంలోనే కదా పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి సంగమేశ్వరం ప్రాజెక్టు ఏమైంది? వీళ్ళ హయాంలోనే కదా. కృష్ణా జలాలు దోచుకున్నారు కదా ఏపీ వాళ్ళు, వీళ్ళ హయాంలోనే కదా, జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కదా. అప్పుడు మీరేగా, మీద అప్పుడు మంచి దోస్తానే ఉందిగా మీ ఇద్దరికి. పోతిరెడ్డిపాడు సంగమేశ్వర ప్రాజెక్టుల పరిస్థితి ఏంది? కృష్ణా జలాలు అప్పనంగా దొబ్బుకెళ్ళిపోతుంటే జగన్మోహన్ రెడ్డి మీరు ఒక్కసారైనా మాడారా? కనీసం నోరిప్పారా? ఈరోజు మీరు చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ అనుభవించిన భయంకరమైన కష్టాలు ఒకనాటివి కావు, 1.5 శతాబ్దం పాటు కొనసాగిన గాయాల చరిత్ర అది. నేను ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్న నాడు తెలంగాణ వస్తుందన్న విశ్వాసం ఒక్కరికీ లేదు. వలసాందా ముఖ్యమంత్రులు తెలంగాణ నాశనం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచాలని నిర్ణయించినప్పుడు నేను సహించలేకపోయా. కానీ 10 ఏళ్ల హయాంలో మీరు మాత్రం కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన నాడు నాకు కార్యాలయం కూడా దొరకనివ్వలేదు. కొండా లక్ష్మణ్ బాపూజీ తన నివాసం జలదృశ్యంలో ఆఫీస్ ఇస్తే దాన్ని కూల్చేసిన చంద్రబాబు ప్రభుత్వం. మరి నీకు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు జలదృశ్యంలో నీకు ఆఫీస్ ఇస్తే ఆయన చనిపోయినప్పుడు నువ్వేం చేసావయ్యా? ఆయన చనిపోయినప్పుడు నువ్వేం చేసావు? కనీసం ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమం చేయించావా నువ్వు? ఆయన కోసం ఏమన్నా చేసావా నువ్వు? ఈరోజు నీకు ఆయన గుర్తొచ్చారంటే వీళ్ళకి ఏంటంటే ఓడిపోయినప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ కావచ్చు, జయశంకర్ సార్ కావచ్చు, వీళ్ళందరూ గుర్తొస్తారు. వీళ్ళకి ఓడిపోయినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు గుర్తొస్తాడు. మిగతా టైంలో వీళ్ళకి ఎవరు కనపడరు, జనం కూడా కనపడరు వీళ్ళకి. అదే చంద్రబాబు మళ్ళీ తెలంగాణలో అడుగు పెడతా అంటున్నారు. మళ్ళీ వలసవాద పాలకుల చేతిలో పడితే తెలంగాణ ఆగమయ్యే ప్రమాదం ఉంది. మరి తెలంగాణ ఆగమయ్యే ప్రమాదం ఉందని మీరు భావించినప్పుడు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళని, టీడీపీలో ఉన్నప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు సమైక్యాంధ్రకి మద్దతుగా తెలంగాణ కోసం పోరాడుతున్న చాలామంది యువతని కర్ర పట్టుకొని పరిగెత్తించి కొట్టిన దానం నాగేందర్కి, తలసాని శ్రీనివాస్కి, వీళ్ళందరికీ నువ్వు మంత్రి పదవులు ఇవ్వలేదా కేసీఆర్? వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. మరి అప్పుడేంటది అంటే నువ్వు అధికారంలో ఉంటే మాత్రం బీఆర్ఎస్ రాజకీయ పార్టీ అవుతుంది, నువ్వు అధికారంలో లేకపోతే మాత్రం ఉద్యమ పార్టీ అవుతుంది. ఉద్యమం వేరు, రాజకీయం వేరు అవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం రాజకీయం అవుతుంది, అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఉద్యమం గుర్తొస్తుంది. అంటే జనాలను ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకసారి పిచ్చోళ్ళని చేయొచ్చు జనాల్ని, రెండోసారి కూడా పిచ్చోళ్ళని చేయొచ్చు, కానీ మూడోసారి చేయలేరు సార్. మీరు ఆల్రెడీ మిమ్మల్ని నమ్మి సరే ఉద్యమం పార్టీ, ఉద్యమం కోసం కొట్లాడారు వీళ్ళు అని చెప్పి మిమ్మల్ని నమ్మి తెలంగాణ ప్రజలు 2 సార్లు పట్టం కట్టారు మిమ్మల్ని. ఫస్ట్ టైం చూశారు, సరే మీరు ఏం చెప్పారు, ఇంకా ఆంధ్ర వాళ్ళు చేసిన అప్పులు తప్పులు ఎన్ని ఉన్నాయి, వాటి నుంచి మనం బయటపడాలి, ఇంకా ఏం కాదంటే సరే జనం అరే సరే కొత్తగా వచ్చింది కదా రాష్ట్రం, కష్టపడుతున్నారు కదా సారు, మళ్ళీ గెలిపిద్దాం ఇంకోసారి సార్ని గ్యారంటీగా అని చెప్పి అనుకున్నారు, గెలిపించారు మిమ్మల్ని. మరి సెకండ్ టైం ఏం చేశారు మీరు? అదే అహంకారం మీలో ఏమాత్రం అహంకారం దక్కకుండా మీరు అదే ప్రవర్తించారు. జనం మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. చెప్తున్నా కదా, ఒకసారి నమ్ముతారు, రెండోసారి నమ్ముతారు, మూడోసారి నమ్మరు. జనాలు అంత పిచ్చోళ్ళు కాదు. పార్లమెంట్లో బీఆర్ఎస్ వెళ్ళినట్టు తెలుస్తుందంట. అబ్బో బీఆర్ఎస్ ఉన్నప్పుడు పార్లమెంట్లో ఇరగబొడిశారు మీరు. మరి మీరున్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పార్లమెంట్లో ఇరగబొడిశారు, ఇప్పుడు వాళ్ళు లేనివాడు కనపడుతుందంట. మంత్రులు మాట వినటం లేదని, ఐఏఎస్ అధికారులు పనిచేయడం లేదు, ఏ సీఎం అని చెప్తారా? ఈ సీఎంకు పరిపాలన చేత కావటం లేదు. కృష్ణా గోదావరి జలాలు ఏపీ తీసుకెళ్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది. కాంగ్రెస్ బీజేపీల నుంచి 8 మంది చొప్పున ఎంపీలున్నా రాష్ట్రానికి రూపాయి రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోకపోవడంతో రాష్ట్రానికి ఏ నష్టం జరుగుతుందో ప్రజలకు అర్థం అవుతుంది. రుణమాఫీ ఏ ఊళ్ళోనూ పూర్తిగా జరగలేదు. రుణమాఫీ గురించి మాత్రం మాట్లాడొద్దు సార్ దయచేసి మీరు ప్లీజ్. మీరు ఇంకా మిగతా విషయాల గురించి మాట్లాడితేనే కాస్త మేము వింటాం, కానీ మీరు మాత్రం కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ ఎవరైనా సరే మీరు మాత్రం రుణమాఫీ గురించి మాట్లాడద్దు. రుణమాఫీ గురించి మాట్లాడే నైతికత కానీ, రుణమాఫీ గురించి మాట్లాడే విలువ కానీ, రుణమాఫీ గురించి మాట్లాడే హక్కు కానీ ఏమాత్రం మీ బీఆర్ఎస్ వాళ్ళకి లేదు. దయచేసి మరోసారి రుణమాఫీ పేరు మాత్రం మీరు ఎత్తకండి. ఫస్ట్ 2014లో మీరు గెలవగానే 1 లక్షలో రుణమాఫీ చేస్తామని చెప్పారు, చివరిలో ఎప్పుడో చేశారు. మళ్ళీ 2018లో కూడా రుణమాఫీ చేస్తా 1 లక్షలోపు అన్నారు. మీరు చేయకుండా వచ్చినవే, మీరు చేయకుండా ప్రొలాంగ్ చేస్తూ వచ్చినవే అసలు ఇంట్రెస్ట్ కలుపుకొని 2 లక్షలు అయినాయి. ఇప్పుడు అందరూ 2 లక్షల ఆటి గురించే బాధపడుతున్నారు. వీటి కోసం మళ్ళీ ఫండ్స్ తెస్తానికి బంగారు బాతు లాంటి ఔటర్ రింగ్ రోడ్ని తక్కువ రేటుకి అమ్మి పడతబ్బారు మీరు. రుణమాఫీ గురించి దయచేసి మాట్లాడద్దు ప్లీజ్. ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఇంకా మీరు ఏ అంశం గురించి అన్నా మాట్లాడితే ఆలోచిస్తారేమో, కానీ
రుణమాఫీ గురించి మాత్రం మీరు మాట్లాడకండి సార్ దయచేసి. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి. ఏప్రిల్ 2వ వారంలో హైదరాబాద్లో బీఆర్ఎస్ ప్రతినిధుల సభ నిర్వహిద్దాం. పార్టీలో సమూల మార్పులుంటాయి. సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి పెడతాం. వారం రోజుల్లో ముఖ్య నేతలతో సమావేశం అవుతాం. నియోజకవర్గాల వారీగా త్వరలోనే సమావేశాలు నిర్వహిస్తాను. అదే ఏముంది ఇప్పుడు ఈ జనాభా లెక్కలు జరిగి నియోజకవర్గాలు డీలిమిటేషన్ అవుతుంది కదా, కొత్త నియోజకవర్గాలు రాబోతున్నాయి తెలంగాణకి. దాదాపు ఇప్పుడు 119 ఉన్నాయి కదా, ఒక 120 170 అవుతాయి. నియోజకవర్గాలు పెరగబోతున్నాయి. అందరికీ టికెట్లు ఇస్తాం, ఉండండి, ఎవరు వెళ్ళిపోకండి, మీరు అవకాశాలు వస్తాయి, ఈసారి అందరికీ అవకాశాలు వస్తాయి, ఉండండి అని చెప్పుకునే ప్రోగ్రామ్ ఇది. అంతే. నిన్న వెళ్ళిపోతున్నారు కదా, మొన్న మధ్య ఇంకో 16 మంది కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఒక వార్త వచ్చింది కదా, దాని పర్యావసనమే నిన్న సార్ బయటకు వచ్చారు. అంతకు మించి నిన్న ఆయన బయటకు వచ్చి చెప్పింది ఏం లేదు, మాట్లాడింది కూడా ఏం లేదు. తర్వాత కొంతమంది అభిప్రాయాలు పంచుకున్నారంట. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత పాలన కొనసాగుతుంది. పరిస్థితులు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అందరూ కష్టపడాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. అనంతరం పలువురు నాయకులు తమ అభిప్రాయాలను పంచుకోగా కేసీఆర్ ఓపిక్గా విన్నారంట. నైస్. చూసారా మీరు, ఓపిక్గా వినటం కూడా ఒక వార్తే అయిపోయింది సార్ కేసీఆర్ గారు. అంటే ప్రజలు, మీ పార్టీ కార్యకర్తలు కూడా మిమ్మల్ని అంతలాగా అసహించుకున్నారు. మీరు పరిపాలన కొంతలో కొంత చేశారు, మరీ చేయలేదని నేనేం అంటలేదు, చేశారు. కానీ మీ పార్టీ నాయకులే, మీ పార్టీ కార్యకర్తలే, మీ సొంత మనుషులే మిమ్మల్ని కలవాలంటే మీరు వాళ్ళు దొరకని పరిస్థితి. ఆఖరికి మీ మంత్రులకు కూడా మీరు అపాయింట్మెంట్లు ఇచ్చేవాళ్ళు కాదంట. ఇప్పటికైనా మీరు మార్చుకోవాలి అవన్నీ. అవి మార్చుకొని ప్రజల్లోకి రండి, ప్రజా పోరాటాలు చేయండి, ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, ఎప్పటి నుంచో ఉన్నాడు. ఒకసారి మార్చండి. హరీష్ రావుకి కీ రోల్ ఇచ్చి చూడండి ఒకసారి, కవితకి మెయిన్ రోల్ ఇచ్చి చూడండి ఒకసారి. మారుతుందేమో తెలియదు కదా, పార్టీలో మార్పు రావచ్చేమో తెలియదు కదా. ఈయన దీంట్లో వెళ్ళిన అన్ని ఎలక్షన్స్ ఓడిపోయారు మీరు. కేటీఆర్ దీంట్లో వెళ్ళినవి పార్లమెంట్ ఎలక్షన్స్ ఈయన హయాంలోనే పోయారు, అసెంబ్లీ ఎలక్షన్స్ ఈయన హయాంలోనే పోయారు. కేటీఆర్ ఆధ్వర్యంలో పోయిన ఎలక్షన్స్ అన్నీ ఓడిపోయారు మీరు. కేటీఆర్ ఏ ఎలక్షన్స్ అయితే ముందు నడిపించాడో ఆ ఎలక్షన్స్ మొత్తం ఓడిపోయారు. ఒకసారి మార్చండి కేటీఆర్ని. హరీష్ రావు ఉన్నాడు ఎప్పటి నుంచో పార్టీ కోసం, డే 1 నుంచి మీ పార్టీ కోసం కేసీఆర్ ఎంత కష్టపడ్డాడో హరీష్ రావు కూడా అంతకన్నా ఎక్కువ కష్టపడ్డాడు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇలా నిలబడిందంటే దానికి కేసీఆర్ ఎంత కారణమో హరీష్ రావు అంతే కారణం. తర్వాత వచ్చారు మీరంతా, కవిత కానీ కేటీఆర్ కానీ మిగతా సంతోష్ లాంటి వాళ్ళంతా తర్వాత వచ్చారు. ఒక్కసారి హరీష్ రావుకి కీరోలు ఇచ్చి చూడండి, మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుందేమోగా. అంటే హరీష్ రావు లాంటి వాళ్ళు చాలామంది పార్టీలో కష్టపడే కార్యకర్తలు నాయకులు ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఎప్పుడు కేటీఆర్ కవిత, కేటీఆర్ కవిత, కేటీఆర్ కవిత, సంతోష్ రావు, వీళ్ళేనా? ఈ దొరగొడలు బద్దలు కొట్టండి. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళని గుర్తించండి. ఖచ్చితంగా వెంటనే కాకపోవచ్చామో మెల్లగానే మీకు అవకాశం రావచ్చు, ప్రయత్నించాలి మీరు ఆ విధంగా. 5 రాష్ట్రాలకు 1154.99 కోట్ల ఆర్థిక సాయం, తెలంగాణకు 231.75 కోట్లు, ఏపీకి 608.8 కోట్ల ఆర్థిక సహాయం. 2004లో ప్రకృతి వైపరీత్యాలకు ప్రభావితమైన రాష్ట్రాలకు నిధులు విడుదల చేసిన కేంద్రం. అమిత్ షా నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ, నిధుల మంజూరు ఆమోదం. మొన్న అప్పుడు వరదలు వచ్చినాయి కదా మనకి, ఇక్కడ ఖమ్మంలో, అక్కడ విజయవాడలో, ఆ వరదలలో నష్టపోయిన వాటికి నష్టపరిహారం ఇచ్చారంట. ఇప్పుడు అప్పుడెప్పుడైతే ఇప్పుడు ఇచ్చారండి.